ఢిల్లీలో చిట్చాట్ నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక విషయాలు ప్రస్తావించారు. దుబాయ్లో కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ అనుమానాస్పద మృతిపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓ మాజీ ఎమ్మెల్యే అక్కడే ఉన్నారు. ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరని ప్రశ్నించారు సీఎం. రాష్ట్రంలో 3 అనుమానాస్పద మరణాలు జరిగాయని, ఒకటి కేదార్ మృతి, రెండోది కాళేశ్వరం న్యాయవాది సంజీవరెడ్డి కేసు వేసిన రాజలింగమూర్తి మరణాలపై కేటీఆర్ ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, సీఎం రేవంత్ చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కదా, అప్డేట్స్ ఏంటి? సంచలనమైనటువంటి కామెంట్స్ ఇవి. సుమారు 3 గంటల పాటు చిట్చాట్ జరిగింది. దాంట్లో ప్రతి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే తాజా రాజకీయ పరిస్థితుల పైన చాలా కూలంకషంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దాంట్లో ప్రధానంగా కేటీఆర్ వ్యాపార భాగస్వామిగా ఉన్న కేదార్ మరణానికి సంబంధించి ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే ఆయన చేశారు. ప్రతి విషయానికి రాష్ట్రంలో ఏం జరిగినా విచారణ కోరేటువంటి కేటీఆర్ ఈ 3 మరణాలకు సంబంధించి అనుమానాస్పద మరణాలకు సంబంధించి విచారణ కోరతారా ఆయనే అనేటువంటి ఒక సూటి ప్రశ్నను కేటీఆర్కి సంధించారు. దాంట్లో వ్యాపార భాగస్వామి, అలాగే గతంలో రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసులో A4గా ఉన్నటువంటి నిందితుడు కేదార్, ఆయనే దుబాయ్ పర్యటనలో మరణించారు. త్వరలోనే ఆయన డెడ్ బాడీ కూడా ఇండియాకు వస్తుంది. అసలు ఆయన ఎట్లా చనిపోయారు, ఏ కారణంతో చనిపోయారు అనే దానిపైన ఒక పూర్తిస్థాయి క్లారిటీ వస్తుంది. కానీ ప్రతి అంశాన్ని విచారణ కోరేటువంటి కేటీఆర్ కేదార్ మృతి పైన విచారణ కోరతారా, అలాగే కాళేశ్వరం కేసులు వాదిస్తున్నటువంటి సంజీవరెడ్డి అనేటువంటి న్యాయవాది మరణం పైన, అలాగే ఇటీవల లింగమూర్తి అనేటువంటి వ్యక్తి కాళేశ్వరం పైన కేసులు వేసినటువంటి వ్యక్తి, ఆయనకు మరణం కూడా సంభవించింది. ఈ 3 మరణాలకు సంబంధించి కేటీఆర్ విచారణ కోరతారా అనేటువంటి అంశాన్ని సీఎం ప్రశ్నించారు. ఇక ఇతర అంశాల గురించి మాట్లాడితే ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి అంశం పైన అనే ప్రభుత్వం యొక్క టార్గెట్ ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అనే దానిపైన ఒక స్పష్టత ఇచ్చారు. 100కు 100% ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు కాబట్టే కేసీఆర్ ఇన్ని రోజులు కూడా 10 ఏళ్ళు పడవబడేలాగా ఆ ప్రాజెక్టును వదిలేశారు. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా దాన్ని వదిలేయడంతో ఇప్పుడు ఈ ప్రమాదం సంభవించింది. అయితే బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా ఇక్కడెక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన తప్పిదం ఏది లేదు, ఇది యాక్సిడెంట్. కానీ కాళేశ్వరం విషయంలో జరిగింది ఇన్సిడెంట్. రెండింటికి కూడా తేడా ఉంది. కాళేశ్వరం విషయంలో వారు పూర్తి స్థాయిలో నాణ్యత లోపంతో నిర్మించడము, నిర్వహణ లేమితోటి ఆ కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్టులో ప్రమాదం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఎస్ఎల్బీసీలో మాత్రం ప్రభుత్వ పరంగా ఎలాంటి వైఫల్యం లేదు. కేవలం 10 ఏళ్లుగా దాంట్లో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో సీవేజ్ అనేది కూడా రావడంతో ఆ పైకప్పు కూలింది అనేది ప్రధానంగా సీఎం ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో దానికి 100కు 100% దాన్ని పూర్తి చేసేటువంటి ఆలోచనగానే ప్రభుత్వానికి ఉంది. అయితే నిపుణుల కమిటీకి సంబంధించి, ముఖ్యంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించి, ఈ ప్రాజెక్ట్ అనే కాదు కాళేశ్వరం విషయంలో కూడా నిపుణుల కమిటీ ఏదైతే నివేదిక ఇస్తుందో, నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే తమ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప తానేమి 80,000 పుస్తకాలు చదివినటువంటి మేధావిని కాదు, తానేమి సాంకేతిక నిపుణత నాకు లేదు. కేవలం నేను పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మాత్రమే, అంటే పొలిటికల్గా ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి వ్యక్తిని, దానికి నిపుణులు ఏదైతే సజెషన్స్ ఇస్తారో వాటిని తూచా తప్పకుండా అమలు చేసేటువంటి ఆలోచనలోనే తామున్నామనేటువంటి అంశం పైన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇంకో మరొక ఆరోపణ ఎస్ఎల్బీసీకి సంబంధించి, ఇది మహా అయితే పెంచినటువంటి ఎస్టిమేషన్ తోటి మహా అయితే 5,000 లోపు ఉన్నటువంటి 5,000 కోట్ల లోపు పూర్తయ్యేటువంటి ప్రాజెక్టు. దాంతో కేసీఆర్కు పెద్దగా కమిషన్లు రావు కాబట్టి ఇన్ని రోజులు కూడా ఆ ప్రాజెక్టును పెట్టారు. కేసీఆర్ కేవలం 1,00,000 కోట్ల పైనున్నటువంటి ప్రాజెక్టులు మాత్రమే, కమిషన్ల కోసం మాత్రమే ప్రాజెక్టులు కడతారు. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే తాను కానీ ప్రజల కోసం వాటికి సంబంధించినటువంటి అంశాలను చేపడుతున్నామనేటువంటి అంశాన్ని కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రధానితో భేటీ సందర్భంగా 5 అంశాలకు సంబంధించి, ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి సహాయక కార్యక్రమాలను వివరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి 5 అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. దాంట్లో మూసి
పునర్జీవం కావచ్చు, లేకపోతే రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రైలు, వీటితో పాటు డ్రై పోర్టు, బందర్ పోర్టుకు సంబంధించి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేతో పాటు రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి నిర్మాణము, ఇట్లా వీటికి సంబంధించి మెట్రో ఎక్స్పాన్షన్ ఒక 20,000 కోట్లు, మూసీ సుందరీకరణ కోసం మరొక 20,000 కోట్లు, ఇట్లా ఒక 5 కీలకమైనటువంటి ప్రాజెక్టులను తాను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాను. వాటిని సాధించుకురావాల్సినటువంటి బాధ్యత పూర్తిగా కేంద్ర మంత్రులు బండి సంజయ్ది, అలాగే కిషన్ రెడ్డికి సంబంధించి వారిద్దరే వాటిని సాధించుకురావాలి. నా వంతుగా నేను ఎంతవరకు చేయాలో అంటే ఒక సీఎంగా ప్రధాని కలిసి లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులను కలిసి విజ్ఞప్తులు మాత్రం చేయగలను, కానీ వాటిని క్యాబినెట్లో అప్రూవ్ తీసుకురావాల్సినటువంటి అంశాలు బాధ్యత అంతా కూడా ఇక ఇద్దరు కేంద్ర మంత్రులదే ఉంది. దాంతోపాటు హైదరాబాద్కి సంబంధించి మెట్రో ఎక్స్పాన్షన్ 2 దానికి సంబంధించి ఒక సంచలనమైనటువంటి ఆరోపణ కూడా సీఎం చేశారు. అసలు యూనియన్ క్యాబినెట్ ముందుకి ఈ మెట్రో ఎక్స్పాన్షన్ వెళ్ళకపోవడానికి కారణం కిషన్ రెడ్డి మాత్రమే. కిషన్ రెడ్డి కేసీఆర్ చేయలేదు కాబట్టి రేవంత్ రెడ్డి చేస్తే రేవంత్ రెడ్డికి పేరు వస్తుందనేటువంటి ఆలోచనతోటే ఆయన పార్ట్నర్ అయినటువంటి కేసీఆర్కు చెడ్డ పేరు రావద్దనే ఈ ప్రాజెక్ట్ని తీసుకురాలేకపోయారు అనేటువంటి ఆరోపణలు చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే ఈ కేసులకు సంబంధించి ప్రతిపక్షాలకు సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుల అరెస్టులకు సంబంధించి బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కానీ ప్రతి అంశం కూడా కోర్టులో పరిధిలో ఉంది, చట్టానికి లోబడే తాము ప్రయత్నాలు చేస్తాం తప్ప రాత్రికి రాత్రి ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వానికి లేదు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి హైకోర్టు దగ్గరుండి మరి ఆ కేసుకు సంబంధించి మానిటరింగ్ చేస్తుంది. ఇక ఫార్ములా ఈ కావచ్చు, లేకపోతే గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేసు ఫైల్ చేయగానే ఈడీ వచ్చి వాళ్ళ చేతుల్లోకి ఈడీ కూడా కేసు ఫైల్ చేసింది. వాటికి సంబంధించి ఈడీ చర్యలు ఎందుకు వేగంగా తీసుకోలేకపోతుందో బీజేపీ నాయకులు అలాగే కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం పైన ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. విదేశాల్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, లేకపోతే ఇతర నిందితులు విదేశాల్లో ఉంటే వాళ్ళని తీసుకొచ్చేటువంటి బాధ్యత ఎంహెచ్ఓది ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా అవగాహన లేకుండా ఇష్టారీతిన ప్రభుత్వం పైన మాట్లాడుతున్నారు అనేటువంటి సీరియస్ కామెంట్స్ని అయితే ఈ విషయంలో చేశారు. ఇక కేసీఆర్కు సంబంధించి కూడా అసలు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ గెలుపు కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ అది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. ఇక రేపు బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరైనా కూడా బీజేపీతోటే పోటీ ఉంటుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది అనేటువంటి క్వశ్చన్ను కూడా ఆయన రేజ్ చేశారు. ఇక సిబిఐ కేసులను బూచిగా చూపెట్టి బీఆర్ఎస్ను విలీనం చేసుకునేటువంటి ప్రయత్నాల్లో బీజేపీ పార్టీ ఉంది. దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తుందనేటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. మొత్తంగా చూసుకుంటే ప్రతి అంశానికి సంబంధించి ఇటు మూసీ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ప్రతి దాంట్లో కూడా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వారు మాత్రం గంగాకు సంబంధించినటువంటి పునర్జీవం చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు ఢిల్లీలో యమునాకు సంబంధించినటువంటి పునర్జీవం చేసేందుకు వారు ప్రయత్నాలు చేయొచ్చు. కానీ మూసీకి సంబంధించి తాము ఒక ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ వారికి ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వారికి మంచి చేసేందుకు వారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతోటి ముందుకు రావట్లేదు అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఎవరికి ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వంగా ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేసేటువంటి ఆలోచన తమకు లేదు. ప్రజల సంక్షేమం కోసం గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తాను ఏవైతే హామీలు ఇచ్చామో వాటిని తూచా తప్పకుండా అమలు చేయడము, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అమలుకు సంబంధించినటువంటి అంశాలపైన తాము చర్యలు తీసుకుంటున్నాము. ఇక రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. హైడ్రా భయంతో రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎలాంటి పడిపోవడం లాంటిది ఏది జరగలేదు. కానీ ఇప్పుడు చెరువులను చూస్తే ఎవరు కూడా కబ్జా చేసేటువంటి అభిప్రాయంలోకి కూడా ఎవరు రావట్లేదు. ఆ భయాన్ని మాత్రం హైడ్రా అలాగే మా ప్రభుత్వం క్రియేట్ చేయగలిగింది. ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా ఇన్ఫ్లేషన్లో కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కొనుగోళ్ల విషయంలో కావచ్చు, లేకపోతే ఆక్యుపెన్సీ విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా తగ్గుదల లేదు. ఒక స్తబ్దత ప్రస్తుతానికైతే ఉంది. దాన్ని ప్రతి 7-8 ఏళ్ళకు ఒకసారి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఇలాంటి ట్రెండ్ అనేది వస్తూ ఉంటుంది. తర్వాత నార్మల్గానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయానికి సంబంధించి కావచ్చు, ఇట్లా చాలా అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ విజన్ తోటి తను ఏం చేయదలుచుకున్నారు, అలాగే ప్రభుత్వం తరఫున ఏం చేస్తున్నారు అనే దానిపైన ఒక క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఆయన ఇవ్వగలిగారు. ఇక కేటీఆర్కి సంబంధించి అయితే ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు, ఈ 3 మరణాలకు సంబంధించి
కేటీఆర్ విచారణ కోరుతారా, ఆయన స్టాండ్ ఏ విధంగా ఉండబోతూ, ఆయన ఎందుకు కేదార్ మరణం పైన ఎందుకు స్పందించలేదు అనేటువంటి కామెంట్స్ని అయితే ఆయన చేశారు.